బొగ్గుల శ్రీనివాస్ ప్రముఖ రచయిత యూట్యూబర్ నిన్న మరణించారు. యాక్సిడెంట్లో ఖమ్మం రిజర్వాయర్లో కారు వెళ్ళిపోయి పడిపోయింది అనమాట. కారు నీళ్లలో కొంతమేర మునగగా వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్గా గాను గుర్తింపు పొందారాయన. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కల్పించింది. కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. సో కారు నడిపిన వ్యక్తి పరారయ్యారు. సో ఇతనికి ఒంటి మీద గాయాలు అయి ఉన్నాయి. సో ఏదో జరిగింది. ఒక కత్తి మహేష్, తర్వాత పాస్టర్ ప్రవీణ్, ఆ తర్వాత మన బొగ్గుల శ్రీనివాస్, వీళ్ళందరిది కూడా హత్య జరిగింది. ఇది యాక్సిడెంటల్ కాదు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బొగ్గుల శ్రీనివాస్ చనిపోవడానికి కారణం చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్ రూపంలో పవన్ కళ్యాణ్ గారే దీనికి కారణం అని అంటా ఉన్నారు. సో నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నా. ఇది చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కత్తి మహేష్ విషయంలో ఒకసారి మనం చూస్తే, కత్తి మహేష్ గారు చనిపోయినప్పుడు కూడా ఆ రోజుల్లో యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయితే కరెక్ట్గా ఇతను ఉన్న దిక్కు వైపే అది తగిలింది. సో లారీ ఏదో తగిలింది, చనిపోవడం జరిగింది. నెల్లూరు దగ్గర ఎక్కడో, కావల్ దగ్గర ఎక్కడో యాక్సిడెంట్ అయింది. అయితే కత్తి మహేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా విపరీతంగా విమర్శలు చేశారు. అండ్ తర్వాత బొగ్గుల శ్రీనివాసరావు కూడా బాగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అని 11 సంవత్సరాల క్రితం, అక్షరాల 11 సంవత్సరాల క్రితం ఒక బుక్ రాశాడు. ఆ బుక్ రాసిన తర్వాత ఫ్యాన్స్ దాడి చేస్తున్నారని కొంత ప్రొటెక్షన్ తీసుకోవడం, ఇదంతా జరిగింది 2014 ముందు. అంటే ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది కామెంట్ రూపంలో, కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ మాకు అనుమానాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారే దీని వెనకాల ఉన్నారు అని. ప్రతి విమర్శలు అనేది జనరల్గా మన ఏదైతే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కానీ, ఇప్పుడున్న సోషల్ మీడియా జంజీ యుగంలో కానీ సర్వసాధారణం. కానీ ప్రతి దానికి ఏదో ఒక లింక్ పెట్టేసేసి అప్పుడెప్పుడో ఒక మాట అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారే దీనికి కారణం అనడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది. కొంతమంది వర్షన్ కూడా పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిన దాన్ని గుర్తు పెట్టుకొని ఒక మనిషిని కక్ష సాధింపులు చేసేంత టైము, అంత ఫోకస్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? అంటే ఇక్కడ చాలా సింపుల్, బ్లేమ్ అనేది చాలా సింపుల్గా వేయొచ్చు అనుకోవచ్చు. అంటే కక్ష సాధింపుతోటి ప్లాన్ చేసి ఈరోజు చనిపోయేలా చేశారని అనుకోవచ్చు కొంతమంది. అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ కూటమి ప్రభుత్వం ఇది రెండోసారి కదా. 11 సంవత్సరాల క్రితం, అంతకుముందు ఆల్రెడీ ఒకసారి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, పవర్లోకి వచ్చారు కదా. ఒకవేళ చేయాలనుకుంటే ఎప్పుడో అంటే మన అనుకుంటే మేబీ, కానీ అలాగా జరగలేదు కదా. ఇప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, నిజాలేంటి అబద్ధాలేంటి అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఈ లోపలే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా, అంటే నేను జనరల్గా అన్బయాస్గా మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు తప్పు అంటే నా ఒపీనియన్లో ఇది తప్పు అంటే తప్పనే మాట్లాడతా, ఒప్పు అంటే ఒప్పనే మాట్లాడతా. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. చాలా ఇది ఈ విధంగా దీన్ని లింక్ పెట్టడం అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తూ ఉంది. ఆలోచన చేయాలా, ఎందుకంటే చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ తప్పు ఒప్పు తెలియకుండానే జడ్జిమెంట్ అనేది మనం పాస్ చేసేస్తున్నాం చాలా ఈజీగా, కానీ అది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఇది ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇమీడియట్ యాక్షన్ బేసిస్లో తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అంటే, ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం రాసిన బుక్ ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఇట్లాంటి విమర్శలు ఎంతోమంది చేశారు కదా. ఆ లెక్కన అనుకుంటే ఇప్పటికి చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు, చాలామంది జగన్ గారి మీద విమర్శలు చేశారు, చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు, లోకేష్ గారి మీద విమర్శలు చేశారు. మరి అట్లా అనుకుంటే విమర్శలు చేసిన ప్రతి వాళ్ళని ఈ విధంగా చేయరు కదా. ప్రజాస్వామ్యం, మనం ఎక్కడున్నాం, మనం లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. అనుకున్నంత ఈజీగా, మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఏది కూడా అట్లా చేయకపోవచ్చు. ఎందుకంటే బలమైన చట్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా కానీ దోష్ అనేవాడు ఖచ్చితంగా శిక్షించబడతాడు. మన చట్టాలు మరి న్యాయ వ్యవస్థ అలాగ ఉంది. కొంచెం డిలే అవ్వచ్చామని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇది ఒకసారి ఆలోచన చేయండి. బొగ్గుల శ్రీనివాస్ చనిపోవడంలో
పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు లింక్ ఉంది అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ అంటే అలా చేయకపోవచ్చు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మీ ఒపీనియన్ ఏందో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.